సో మనకెంతో అద్భుతమైన జ్ఞానాన్ని, సాధనను అందిస్తూ వస్తున్న లైట్ వర్కర్స్ టీవీకి కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. సో మరి ఈ జ్ఞానాన్ని మనం మన తోటి వారందరితో పంచుకోవడానికి ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి మాస్టర్స్. మరి లైట్ వర్కర్స్ టీవీ మరియు ఒమేగా పిరమిడ్ల సంయుక్త నిర్వహణలో జరుగుతున్న దేవి చెక్క గారి మాసర్తి జరుగుతున్న ఈ 11 రోజుల వర్క్షాప్ జీవించడానికి జీవించడాన్ని నేర్పే 11 కళలు. సో ఇందులో మూడవ రోజుకి మీకు స్వాగతం మాస్టర్స్. గత 2 రోజులుగా మనము ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ అండ్ ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ గురించి తెలుసుకున్నాం కదా. మరి ఈ రోజు ఇంకొక అద్భుతమైన టాపిక్ ఆర్ట్ ఆఫ్ సఫరింగ్. సో ఈ సఫరింగ్ ఎలాంటిది అనేది కనుక్కోవడం, సారీ, ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సఫరింగ్ అనేది తెలుసుకోవడానికి దేవి చెక్క మ్యామ్ని మనం ఆహ్వానించుకుందాము. వెల్కమ్ మ్యామ్, ఓటీ. థ్యాంక్ యూ సో మచ్ భవానీ గారు. ఎస్, మనం ఈ 11 రోజుల చక్రంలో ఈ సర్కిల్లో మూడవ రోజులో అడుగుపెట్టాము. మూడవ రోజు జీవించడాన్ని నేర్పే కళలు. మరి మొదటి రోజు వినడము అనే కళ గురించి తెలుసుకున్నాము. ఆర్ట్ ఆఫ్ ట్రూ లిజనింగ్. నిజంగా ఆ హృదయం నుంచి లోతుగా ఎలాగా వినాలి, ఆ ఎరుకతో ఎలా వినాలి, ఎటువంటి జడ్జిమెంట్స్ లేకుండా. సో అలా విన్నప్పుడు వాళ్ళ అంతరంగాల్ని ఎలా చూడగలుగుతాము, వాళ్ళ మాటల వెనకాల ఉన్న వారి తీరని అవసరాలని, వారికి ఏమి కావాలి, దేనికోసం ఈ మాట్లాడుతున్నారు అనేది ఎలా చూడగలుగుతామో తెలుసుకున్నాం. మరి రెండో రోజు ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్, నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ గురించి మార్షల్ రోజెన్బర్గ్ గారు ఇచ్చిన అద్భుతమైన కమ్యూనికేషన్ చేసే ఆ పాయింట్స్ గురించి. వినడానికైనా మాట్లాడడానికైనా దేనికైనా సరే ముందు మనతో మనం ఉండాలి, మన నిజ స్థితిలో మనం ఉండాలి. మన నిజ స్థితిలో లేనప్పుడే మనం అలా హింసాత్మకంగా అవ్వడము, ఆ, మనం డిఫెన్సివ్ మోడ్ లోకి వెళ్ళిపోవడము ఇవన్నీ జరుగుతున్నాయి. మనతో మనం ఉన్నప్పుడు అప్పుడు మనం హృదయం నుంచి మనం వినగలుగుతాము, సరైన పనులు చేయగలుగుతాము, ఆ జిరాఫ్ చెవులతో వినగలుగుతాము, మాట్లాడతాము అని చెప్పేసి మరి నిన్నటి రోజు ఆయన చేసిన అద్భుతమైన వర్క్ గురించి, నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ లో ఉన్న ఆ రకరకాల స్టెప్స్ గురించి మనం తెలుసుకున్నాం. మరి ఈ రోజు మరొక అద్భుతమైన టాపిక్ ఏంటంటే అండి, అది ఆర్ట్ ఆఫ్ సఫరింగ్. మరి ఆర్ట్ ఆఫ్ సఫరింగ్ అని వినగానే చాలా మందికి అనిపించవచ్చు, ఆర్ట్ ఆఫ్ సఫరింగ్ ఏంటి, సఫరింగ్ కూడా ఒక ఆర్టేనా, సఫరింగ్ లోంచి బయటికి రావాలి కానీ సఫరింగ్ ని కళాత్మకంగా చేయడం ఏంటి, అదొక కళ ఏంటి అని చెప్పి చాలా మందికి అనిపించవచ్చు. కానీ నిజంగానే సఫరింగ్ ఒక కళ. దానిని మనం ఎలా సఫర్ అవ్వాలి అనే దాన్ని మనం నేర్చుకోవాలన్నమాట. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మనకి ఇప్పుడు ఇంటికి రంగులు వేయాలనుకోండి మనం, ఓకేనా? రంగులు వేయాలంటే మనకి పెయింటర్ కావాలి. మనకి బాగా పని తెలిసిన పెయింటర్ అనుకోండి, ఏమవుతుంది, ఎక్కడ ఆ రంగు వేరే ఎక్కడ దేని మీద పడకుండా మంచిగా అన్ని కవర్ చేసి ఆ రంగుని చాలా బాగా అద్దుకునేలాగా టక 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 వేసుకుంటూ వెళ్ళిపోతారు. అదే పని రానోళ్ళు ఆ పెయింట్ వేశారనుకోండి, ఆ ఆర్ట్ తెలియదు, పెయింటింగ్ వేయడం అనే ఆర్ట్ మనకి తెలియదు. తెలియకుండా మనం వేయడానికి పూనుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఆ పెయింట్ అక్కడ పడుతుంది, ఇక్కడ పడుతుంది, సరిగ్గా అంటుకోదు, మధ్య మధ్యలో ఖాళీలు వస్తాయి. ఆ పెయింట్ వేయడానికి ఒక మంచి పెయింటర్ కి అయితే ఒక 2 రోజులు పడితే మనకి 10 రోజులు పడుతుంది. అయినా సరే అంత బాగా వేయలేము. అంటే ఏంటంటే ఆ ఆర్టిస్ట్ కి ఆ పని చేయడం సులువు, త్వరగా ముగించేయగలుగుతారు పనిని. నాకు ఆల్రెడీ, నేను ఒక వీణ వాయిస్తాను అనుకోండి, నాకు వీణలో ఆల్రెడీ మెలకువ ఉంది. ఉంటే కొత్తది నేర్చుకోవాలనుకోండి, కొత్త దాన్ని నేను గోత్రు అవ్వాలనుకోండి, త్వరగా నాకు నేర్చుకోవడం వచ్చేస్తది. నాకు అసలు ఏమీ రాదనుకోండి, ఒక కొత్తది నేర్చుకోవాలంటే, అంటే ఆర్ట్ తెలిస్తే ఏమవుతుందంటే పని త్వరగా పూర్తయిపోతుంది అనమాట. చాలా సులువుగా, సునాయాసంగా పని పూర్తయిపోతుంది. అలాగే ఈ సఫరింగ్ అనే ఆర్ట్ కూడా తెలుసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే చాలా తక్కువగా సఫర్ అవుతాము. తొందరగా సఫరింగ్ ని ఎండ్ చేసేసుకోగలుగుతాం అనమాట. చాలా ఎక్కువ కాలం పాటు మనం సఫర్ అవుతూ ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం కళాకారులుగా తయారయ్యాం, ఆ కళని నేర్చుకున్నాం, సఫరింగ్ అనే కళని. కాబట్టి చక్కగా దానిని గో త్రూ అయ్యి మనం దానిని ముగించగలుగుతాం అనమాట. అందుకే సఫరింగ్ అని కూడా ఒక కళ, ఆర్ట్ ఆఫ్ సఫరింగ్ అని చెప్పారు థిక్ నథ్ హాన్ గారు. అయితే ఇక్కడ ఆర్ట్ ఆఫ్ సఫరింగ్ అన్నప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, మనందరం అనుకుంటాము ఈ దుఃఖం అనేది చెడ్డది, ఆ సఫరింగ్ అనేది మంచిది కాదు అని అనుకుంటాం. కానీ
ఈ ప్రపంచంలో ఏది మంచిది లేక చెడుది అనేవి లేవు. దేన్నైనా సరే మన పర్సెప్షన్, మనం మన యొక్క దృష్టికోణం, మనం స్వీకరించే విధానాన్ని బట్టి దాని ఉపయోగం ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు పాము విషం ఉందనుకోండి, పాము విషము అది కాటేస్తే తీవ్రమైన విషం ఉంటే చనిపోతారు నిజమే. కానీ మరి అదే పాము విషాన్ని చాలా ఔషధాలలో కూడా వాడతారు. మరి అదే విషయం ఒక చోట చంపితే మరి ఇంకొక చోట ఔషధం కింద ఎలా మారింది? ఎందుకంటే మనం దానిని ఎలా వినియోగించేము అన్న దానిని బట్టి దాని మంచి చెడులు అనేవి ఆధారపడి ఉంటాయి. విద్యుత్ శక్తి, కరెంట్ చాలా ఉపయోగం మనకి. ఆ కరెంట్ ఉంటేనే మనం సెల్ ఫోన్ ఆన్ చేసుకున్నాము, జూమ్లు పెట్టుకున్నాము, ఇలా చూసుకున్నాము. మరి ఇదే ఎలక్ట్రిసిటీ షాక్ కొట్టి చనిపోతాం కదా. మరి ఇది మంచిదా చెడ్డదా? దేన్నైనా సరే మనం ఎలా ఉపయోగించుకున్నాము అన్న దానిని బట్టే దాని యొక్క మంచి చెడులు ఆధారపడి ఉంటాయి, కానీ ఒక విషయం మంచిది చెడ్డది అనేది ఉండదు. అలాగే సఫరింగ్ కూడా చెడ్డది కాదు మై డియర్ ఫ్రెండ్స్. మనం ఆ సఫరింగ్ ని ఎలాగా అండర్గో అవ్వాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా బయటికి రావాలి, ఎలా దాన్ని విడిచిపెట్టాలి, ఎలా దాన్ని అనుభవించాలి అనేది మనం తెలుసుకోలేకపోవడం వల్ల అది మనకి ఒక పెనుభూతంలా కనిపిస్తోంది. కానీ ఎప్పుడైతే మనం ఆ సఫరింగ్ అనే ఆర్ట్ ని మనం మాస్టర్ చేస్తామో, అప్పుడు మనకి దానిలో ఉన్న ఎన్నో పాజిటివ్ విషయాలు మనకు అర్థమవుతాయి అన్నమాట. ఎందుకంటే ఆ సఫరింగ్ అనేది లేకపోతే జాయ్ అనేది లేదు, హ్యాపీనెస్ అనేది లేదు. మీరు ఆలోచించండి, మీ చిన్నప్పటి నుంచి మీకు అసలు హ్యాపీనెస్ తప్ప అసలు కష్టం అంటే ఏంటో తెలియదు, దుఃఖం అంటే ఏంటో తెలియదు, సఫరింగ్ అంటే ఏంటో తెలియదు అనుకోండి. మీకు అసలు హ్యాపీనెస్ అంటే ఏంటో ఎలా అర్థమవుతుంది? అసలు హ్యాపీనెస్ కి అర్థం ఉంటుందా? మీరు ఇప్పుడు తీపే తింటున్నారు, ప్రతిదీ తీయనిదే తింటున్నారు, తీపి 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 మొత్తం అన్ని తీయనివే తింటున్నారు. అప్పుడు అసలు తీపి అంటే ఏంటో మీకు తెలుస్తుందా? అసలు తీపి మంచిగా అనిపిస్తుందా? మీకు వేరే రుచి తగిలినప్పుడే ఆ తీపి యొక్క విశిష్టత ఏమిటో తెలుస్తుంది మనకి. అలాగే సఫరింగ్ కూడా ఎన్నో విషయాల్ని మనకు అర్థమయ్యేలా చేస్తుంది, మనల్ని ప్రక్షాళన చేస్తుంది, ఉన్నతులుగా చేస్తుంది, స్ట్రాంగ్ గా చేస్తుంది, ఎన్నో గొప్ప లోతైన పాఠాలను నేర్పిస్తుంది, మనలో కరుణని కలిగిస్తుంది, అవగాహనని కలిగిస్తుంది. అందుకనే సఫరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ సఫరింగ్ అనేది ఇంపార్టెంటే గాని అలాగని మనం ఎప్పుడు సఫర్ అవుతూ ఉండాల్సిన పని లేదు. సఫరింగ్ అనేది మనకి చాలా అవసరమైనదే, అది ఎంతో బాగా పనిచేస్తుంది. కానీ అలాగని నిరంతరంగా దుఃఖంలో సఫరింగ్ లో ఉండాల్సిన పని లేదు మనకి. సఫరింగ్ మనకు అనవసరమే, కానీ ఎంతవరకు అవసరము, ఎంతలో మనం నేర్చుకుంటాము అనేది మన ఆర్ట్ ఆఫ్ సఫరింగ్ మీద ఆధారపడి ఉంటుంది. చాలా త్వరగా దానిని అనుభవించి అనుభూతి చెంది పూర్తిగా నేర్చుకుని మనం ముగించగలుగుతాం అన్నమాట. దానిని సరైన విధంగా స్వీకరిస్తే, సరైన విధంగా మనం ఆ సఫరింగ్ ని చూడగలిగితే గనక. మనకి బుద్ధుల వారు ఆయన జ్ఞానోదయం పొందిన తర్వాత ఆయన మొదటిగా చెప్పిన సూత్రాలు ఏంటంటే 4 ఆర్య సత్యాలు అని చెప్పారు. సత్యం అంటే అది ఎప్పటికీ మారదు, ఎప్పుడూ ఉంటుందన్నమాట. ఆ 4 ఆర్య సత్యాల్లో మొట్టమొదటి సత్యం ఏంటంటే దుఃఖం అంతటా ఉంది, సఫరింగ్ అనేది అంతటా ఉంది అని చెప్పారు ఆయన. అది సత్యం, పరమ సత్యం. సఫరింగ్ లేదు, సఫరింగ్ మిథ్య అని చెప్పలేదు ఆయన. దుఃఖం అంతటా ఉందని చెప్పారు. తర్వాత ఏం చెప్పారంటే దుఃఖానికి కారణం ఉంది అని చెప్పారు. మన సఫరింగ్ కి ఒక కారణం ఉంది. మనం ముందు ఏం చేయాలంటే మన లోపల ఆ దుఃఖం ఉంది, సఫరింగ్ ఉంది అని గుర్తించాలి. చాలా సార్లు మనం ఏం చేస్తామంటే మై డియర్ ఫ్రెండ్స్, మనకి దుఃఖం ఉన్నదాన్ని, సఫరింగ్ ఉన్నదాన్ని, మనకి తెలుసు కదా సఫరింగ్ అంటే దుఃఖం అంటే చెడ్డది, అది నెగిటివ్ అన్న ఈ అభిప్రాయాలు మనలో ఉండడం వల్ల మనం ఏం చేస్తామంటే డినై చేస్తాం అనమాట. అంటే దాన్ని ఒప్పుకోము, మన లోపల దుఃఖం ఉన్నదాన్ని ఒప్పుకోము. అది దుఃఖాన్ని అనుభవించడానికి, ఫేస్ చేయడానికి కష్టం కాబట్టి దాన్ని ఫేస్ చేయము. ఫేస్ చేయకుండా ఏం చేస్తాం అంటే దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తాం అనమాట. ఎప్పుడైతే దాన్ని కప్పిపుచ్చుతామో, దాన్ని తొక్కి పెడతాము, కప్పిపుచ్చుతాము, వాయిదా వేస్తాము, ఈ క్షణంలో దాని నుంచి పారిపోతాము. కానీ ఇక్కడ ఏముంది, మన లోపల సఫరింగ్ ఉంది.
మన లోపల సఫరింగ్ ఉంది. సఫరింగ్ నుంచి మనం పారిపోతున్నాం అంటే మనం ఎక్కడి నుంచి పారిపోతున్నాం? మన నుంచి మనం పారిపోతున్నాము. మన లోపల సఫరింగ్ ఉంది. దాని నుంచి మనం పారిపోతుంటే మన నుంచి మనం పారిపోతున్నట్టే కదా! ఎప్పుడైతే మన నుంచి మనం పారిపోతున్నామో అప్పుడు మనం ఎరుకని కోల్పోతాము. ఎప్పుడైతే ఎరుకని కోల్పోతామో అప్పుడు మరింత దుఃఖాన్ని సృష్టించుకుంటాము. మరింత సఫరింగ్ ని దానికి యాడ్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. అంటే గోరితో పోయేదాన్ని, గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నారంటారు కదా! అదే మనం చేస్తున్నాం అందరం. ఎందుకంటే ఆర్ట్ ఆఫ్ సఫరింగ్ తెలియకపోవడం వల్ల, లేకపోవడం వల్ల. ఎంతగా అయితే వాయిదా వేస్తామో అంతగా ఆ సఫరింగ్ అనేది ప్రొలాంగ్ అవుతూ ఉంటుందన్నమాట అండి. దాని ఇంటెన్సిటీ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఎన్నో రకాల సఫరింగ్స్ ఉండొచ్చు మనకి. మనకి చిన్నతనం నుంచి మనకన్నా అందరూ అన్న మాటలు అయ్యి ఉండొచ్చు. తల్లి గర్భంలోంచి మనం ఆ దుఃఖాన్ని మోస్తూ ఉండొచ్చు. లేదా సమాజంలో ఉన్న రకరకాల షరతుల వల్ల కావచ్చు. రిలేషన్స్ లో ఉండొచ్చు. ఆర్థికపరమైన సఫరింగ్ ఉండొచ్చు. అలాగే ఆధ్యాత్మికపరమైన క్లారిటీ లేకపోవడం వల్ల సఫరింగ్ ఉండొచ్చు. త్రివిధ దుఃఖాలు అంటారు. త్రివిధ దుఃఖాలంటే శారీరక దుఃఖాలు, మానసిక దుఃఖాలు, బుద్ధిపరమైన దుఃఖాలు. అన్ని చోట్ల ఏ లెవెల్‌లో సఫరింగ్ ఆ లెవెల్‌లో ఉంటుంది మనకి. మరి ఆ దుఃఖాన్ని నివృత్తి చేసుకోవడమే పురుషార్థము. త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పరమార్థ. మనం నివృత్తి చేసుకోవడమే దుఃఖాన్ని పరమార్థము. పరమార్థం ఎక్కడుందంటే ఆ దుఃఖాన్ని ఫేస్ చేసి దాన్ని నివృత్తి చేసుకోవడంలోనే పరమార్థం అంతా ఉన్నప్పుడు, మనం దాని నుంచి పారిపోతున్నప్పుడు ఎప్పటికి మనకి పరమార్థం అనేది వస్తుంది? కాబట్టి మన దుఃఖాన్ని మనం ఫేస్ చేయాలి. దుఃఖం అంటే చెడ్డది కాదు అని తెలుసుకోవాలి. అది ప్రాసెస్ లో ఒక భాగము. ఇప్పుడు పురిటి నొప్పులు రాకుండా పిల్ల పుడతారండి? ఒక కొత్త జీవితం మొదలు పెట్టడానికి ముందు లోపల నుంచి ఆ బిడ్డ సఫర్ అయ్యి గెంటుతూ గెంటుతూ ఆ కష్టాన్ని అనుభూతి చెంది బయటకు వస్తుంది. ఇక్కడ తల్లి ఆ పెయిన్ అనుభూతి చెందుతూ పుష్ చేస్తుంది బేబీని. ఆ రెండు ఆ సఫరింగ్ లోపల నుంచి ఏమవుతుంది? ఒక కొత్త జన్మ మొదలవుతుంది. ఈ సృష్టి మొత్తం ఒక బిగ్ బ్యాంగ్ నుంచి మొదలైందని చెప్తారు. మరి బిగ్ బ్యాంగ్ అనేది అది సఫరింగే కదా! ఒక విస్ఫోటనం అనేది సఫరింగ్ అన్నా కాదా? అందు నుంచి మరి కొత్త సృష్టి అనేది మొదలైంది కదా! ఒక విత్తనం మొలకెత్తడానికి దానికున్న ఆ ఆ షెల్ ఏదైతే ప్రొటెక్షన్ లేయర్ ఉందో దాన్ని పగలగొట్టుకుని అందులోంచి ఒక లేత వేరు బయటకొస్తుంది. మరి దాన్ని పగలగొట్టుకుని బయటికి రావడం అనేది అది సఫరింగే కదా! కానీ ఏమవుతుంది? ఒక కొత్త సృష్టి మొదలవుతుంది. మనం ఎప్పుడైతే ఆ సఫరింగ్ ని అండర్‌గో చేస్తామో, మనం ఆ కొత్త సృష్టిని చేయగలుగుతాము. ఆ సఫరింగ్ ని డినై చేస్తూ ఉంటే కొత్త సృష్టి చేయలేము. అదే సఫరింగ్ ని మళ్ళీ మళ్ళీ తిరిగి ఆకర్షించుకుంటాం. అంతేగాని కొత్తగా ఒక దాన్ని మనం క్రియేట్ చేసుకోలేమనమాట. ఎప్పటి వరకు అయితే దాన్ని ఫేస్ చెయ్యమో, దాన్ని ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోము, దాన్ని అండర్‌గో చెయ్యము, అనుభూతి చెందము. తిరిగి తిరిగి మళ్ళీ అటువంటి సఫరింగ్‌నే తిరిగి సృష్టించుకుంటూ ఉంటాం తప్ప, కొత్త సృష్టిని, వినూత్నమైన, విభిన్నమైన సృష్టిని మనం చెయ్యలేము. మనం ఎంత దూరం పారిపోయినా సరే, అది అక్కడే ఉంటుందన్నమాటండి. మనం పారిపోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. మనకి ఏమి అవసరం లేకపోయినా సరే, సెల్ ఫోన్‌లు చూస్తూ ఉంటాం. నేను కూడా చేస్తుంటాను. అందరం చేస్తుంటాం. ఎవ్వరం దీనికి నేను చెప్తున్నానంటే నేను మొత్తం అన్నీ సాధించేసి చేసేసినట్టు కాదు. నేను కూడా ఇప్పటికీ అలాగే చేస్తుంటాను. కానీ ఎరుకు తెచ్చుకుంటూ ఉండాలి. మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ తిరిగి, తిరిగి ఎరుకు తెచ్చుకుంటూ ఉండాలి. స్క్రీన్‌లు చూడడం ద్వారా కొంతమంది తమని తాము చాలా బిజీగా పెట్టుకుంటారనమాటండి. వాళ్ళని వాళ్ళు ఫేస్ చేయడానికి సమయం లేనంత బిజీగా పెట్టుకుంటారు వాళ్ళని వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ లోపల ఎంతో దుఃఖం ఉంది. దాన్ని ఫేస్ చేయాలంటే భయం వాళ్ళకి. ఏమాత్రం ఖాళీగా ఉన్నా వాళ్ళతో వాళ్ళు ఉండాలి. అది చాలా అనీజీగా చేసేస్తదనమాట ఆళ్ళని. అందుకని తనకి మించిన పనులు పెద్ద పెద్ద పనులు పెట్టేసుకుని, ఆ పెద్ద పెద్ద పనుల్లో చాలా ఎక్కువగా ఎళ్ళిపోతా ఉంటారనమాట. ఎవరు ఏ సాయం అడిగినా ఆ మూల నుంచి ఈ మూలకి, ఈ మూల నుంచి ఈ మూలకి పరిగెడుతూ మొత్తం అన్నీ చేసేస్తారు. ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి కమిట్మెంట్స్ పెట్టుకుంటారనమాట. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు ఫేస్ చేయక్కర్లేదు అలా చేస్తే.
పరుగు పెడుతూ ఉంటారు. కానీ ఎంత దూరం పరుగు పెడతాము? ఎంతకాలం పరుగు పెడతాము? కొంతమంది వ్యసనాల ద్వారా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు సఫరింగ్ ని. ఏదో ఒక దాంట్లో పడిపోయి దాన్ని అనుభూతి చెందడం ద్వారా మనల్ని అనుభూతి చెందక్కర్లేదు. నేను ఏదో ఒకటి చూస్తూ ఉంటే నన్ను నేను అనుభూతి చెందక్కర్లేదు. ఎందుకంటే నన్ను నేను అనుభూతి చెందితే నా లోపల సఫరింగ్ ఉంది కదా, అది కూడా నా అనుభూతిలోకి వస్తుంది. అందుకని నేను ఏదో ఒక దాంట్లో లీనం అవుతూ చూస్తూ నేను దాన్ని వాయిదా ఇస్తూ ఉంటాను అనమాట. యాక్చువల్గా సఫరింగ్ కష్టం కాదు. సఫరింగ్ ని మనం ఫేస్ చేయలేకపోవడం వల్ల అది కష్టంగా మారిపోతుంది ఇంకా. ఫేస్ చేసామనుకోండి, దానిని అనుభూతి చెందామనుకోండి, అంగీకరించామనుకోండి, దాని ద్వారా మనం ప్రయత్నించామనుకోండి, వదిలిపెట్టామనుకోండి, అప్పుడు అది తొందరగా అయిపోతుంది. మనకి అది తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే దాని ఇంటెన్సిటీ పెంచుకుంటూ వాయిదా వేస్తూ రకరకాల ఎరుకలేని స్థితుల్లో మన జీవిత చక్రాన్ని నడుపుకుంటూ మనం ఇంకా ఇంకా సఫరింగ్ ని పోగేసుకుంటూ ఉంటాం అనమాట. అంతేకాదు మై డియర్ ఫ్రెండ్స్, ఈ సఫరింగ్ మన ఒక్క సఫరింగే కాదంటండి. తిక్నాథాన్ గారు ఏం చెప్తారంటే, మన సఫరింగ్ అనేది మీ తల్లిదండ్రుల సఫరింగ్ కూడా మీలో ఉందని చెప్తారు. అలాగే మీ యాన్సిస్టర్స్, తాత ముత్తాతల సఫరింగ్ అంతా కూడా మీలో ఉందని చెప్తారనమాట. ఎందుకంటే తల్లిదండ్రులు శరీరాన్ని ఇచ్చినప్పుడు నా శరీరం లోపల, శరీరం ఈజ్ నథింగ్ బట్ సబ్ కాన్షియస్ మైండ్ అండి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీ శరీరము సబ్ కాన్షియస్ మైండ్ ఒక్కటే. బాడీ రన్ బై సబ్ కాన్షియస్ మైండ్ అన్నమాట. సో ఇప్పుడు ఈ శరీరం సబ్ కాన్షియస్ మైండ్ అన్నప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఎన్నో దుఃఖాలని మనం పాతిపెట్టి తొక్కిపెట్టి ఉంచినప్పుడు ఆ దుఃఖం తాలూకు, ఆ సఫరింగ్ తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా మీ యొక్క ప్రతి అణువులోనూ ఉంటుంది. మరి మీ నుండి తయారైన శరీరం ఇంకొక శరీరం, అది పిల్లలది. మనం మన తల్లిదండ్రుల ఇద్దరి శరీరాల్లోంచి మనం వచ్చాం. వచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా సెల్యులర్ లెవెల్లో మన లోకల్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో మా అమ్మగారు ఎలాగైతే భావన చెందుతారో, దుఃఖం అనుభవిస్తారో, ఎలా ఉంటారో ఆ దుఃఖాన్ని నేను కూడా అనుభవిస్తూ ఉంటాను. ఆవిడదే కాదు, లోతుగా వెళ్తే తాత ముత్తాతల నుంచి కూడా యాన్సిస్టర్స్ ఎందరిదో నాలో మోస్తూ ఉంటానన్నమాట. నేను ఒక్కదాన్ని నా దుఃఖాన్ని ఫేస్ చేసుకుని నేను గనక ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలిగితే నాతో పాటు నా ఫ్యామిలీ ట్రీలో ఉన్న అందరి దుఃఖము కూడా దాని పునాదులు కూడా కదిలిపోతాయి అనమాట అండి. సులువైపోతుంది అదంతా. ఆ బ్యాగేజ్ అంతా తగ్గిపోతుంది మొత్తం అందరికీ కూడా. అలాగే మన దుఃఖంలో సామూహిక దుఃఖం ఉంటుంది. మొత్తం సమాజంలో ఒక స్త్రీలు ఉన్నారనుకోండి, సామూహిక స్త్రీ బాధా శరీరం అనేది ఉంటుంది. అలాగే ఒక దేశం ఉంది. ఆ దేశంలో యుద్ధాలు జరిగాయి. చాలా యుద్ధాలు జరిగినప్పుడు ఆ దేశం యొక్క ఆ మొత్తం సఫరింగ్, మీరు ఆ యుద్ధంలో మీ ఇంటి మీద బాంబు పడకపోవచ్చు కాక, ఆ యుద్ధంలో మీ చేతులు కాళ్ళు పోకపోవచ్చు కాక, కానీ అదే దేశంలో ఉండడం ద్వారా మొత్తం ఆ దేశం యొక్క సామూహిక చైతన్యంలో ఏ బాధ, ఏ సఫరింగ్ చుట్టుపక్కల అందరూ అనుభవిస్తున్నారో అది మనం కూడా అనుభవిస్తూ ఉంటాం అనమాట. సమాజం యొక్క బాధ ఉంటుంది మన లోపల. ఆ దేశం యొక్క బాధ ఉంటుంది. జెండర్ యొక్క బాధ ఉంటుంది. మన కుటుంబం యొక్క బాధ ఉంటుంది. ఈ సఫరింగ్ మనం ఏం చేయాలంటే దానిని అంగీకరించాలి. అంగీకరించడం వల్ల ఏమవుతుందంటే అండి, మనం దానిని, అది కష్టంగానే ఉంటుంది గోత్రు అయినప్పుడు. సఫరింగ్ ఏమి ఈజీగా అని చెప్పట్లేదు. కానీ అది గోత్రు అవ్వకపోతే, దానిని మనం ఫేస్ చేయకపోతే అది మరింత కష్టంగా అయిపోతుంది. దీనినే తిక్నాథాన్న గారు ఏమంటారంటే డబుల్ యారో, రెండవ యారో అంటారు అనమాట. రెండవ బాణం అంటారు ఆయన కాన్సెప్ట్ లో. రెండవ బాణం అంటే ఏంటంటే, ఇప్పుడు నాకు ఒక బాణం తగిలింది అనుకోండి. ఇప్పుడు నాకు ఎవరో బాణం వేశారు, నాకు ఇక్కడ బాణం తగిలింది. ఆ బాణం ఒక రెండించులో ఒక ఇంచు దూరం లోపలికి నాకు ఇక్కడికి వెళ్ళిపోయింది నా భుజంలోకి. వెళ్ళిపోయి నాకు నొప్పి వస్తుంది విపరీతంగా. ఓకే, నొప్పి వస్తుంది, భుజం వెళ్ళింది, అంత బానే ఉంది. ఇప్పుడు ఇంకొక బాణం అదే ప్లేస్ లో మళ్ళీ తగిలింది అనుకోండి. ఇంకా పచ్చిగా ఉండగానే అదే ప్లేస్ లో మళ్ళీ ఇంకొక రెండో బాణం తగిలితే అప్పుడు ముందు బాధ ఎక్కువ ఉంటుందా, వెనకాల బాధ ఎక్కువ ఉంటుందా? వెనకాల బాధ చాలా ఎక్కువ ఉంటుంది. ముందు బాధ కంటే వర్ణనాతీతంగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇక్కడ చర్మం రేగింది, మామూలుగా ఇలా కొడితే ఏముండదు. ఇక్కడ చర్మం రేగిన దాని మీద కొట్టామనుకోండి, ఎలా ఉంటుంది? ఇంకా ఎక్కువ బాధ అయిపోతుంది కదా.
సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఆర్ట్ ఆఫ్ సఫరింగ్ తెలియకపోవడం వల్ల మనం ఆ రెండవ బాణం యొక్క బాధను అనుభవిస్తున్నాం అని చెప్తారనమాట. అంటే మొదటి బాణం ఏంటంటే అసలైన కష్టం. అంటే నాకు ఒక అనారోగ్యం ఉన్నదో, లేకుంటే ఆర్థిక సమస్య ఉన్నదో, లేకుంటే ఇంకేదైనా ఉన్నదో, ఏదో ఒకటి నాకున్న ఏదైతే యాక్చువల్ సఫరింగ్ ఉందో అది మొదటి బాణం. అది నొప్పిగానే ఉంటుంది, అది కష్టంగానే ఉంటుంది. కానీ ఇప్పుడు నాకున్న ఆ దుఃఖాన్ని ఇప్పుడు నాకు ఒక అనారోగ్యం వచ్చింది అనుకోండి. ఆ అనారోగ్యం వల్ల అయ్య బాబోయ్ నాకు ఇప్పుడు అనారోగ్యం వచ్చింది, నేను ఏమైపోతానో, నా పిల్లలు ఏమైపోతారో, ఇప్పుడు నేను ఏ పని చేయలేకపోతానేమో, అందరూ నా వంక జాలిగా చూస్తారేమో, ఇన్నాళ్ళ నుంచి మెడిటేషన్ చెప్పి మళ్ళీ నాకు ఇప్పుడు ఇది వచ్చిందంటే నాకు నేను సిగ్గుగా ఫీల్ అవ్వాలా, నేను చెప్పింది కరెక్ట్ కాదా, అసలు నాకే ఎందుకు రావాలి, ఎప్పుడో తగ్గిపోయింది మళ్ళీ ఎందుకు వచ్చింది అని మొత్తం నా యొక్క ఈ ఆలోచనల సరళి ఉంటుంది చూసారా, అది సెకండ్ యారో అన్నమాట. అసలు దుఃఖం ఏదైతే ఉందో అది ఇంతే ఉంటుంది. కానీ ఆ దుఃఖం పట్ల మనం అల్లుకున్న ఈ అజంప్షన్స్, మన దృక్కోణము, మన సరికాని అవగాహనలు, ఇవన్నీ కలిపి ఆ బాధని, ఇంతున్న బాధని అంత చేసేస్తాయన్నమాట. అందుకే మనం నిన్నటి రోజు తెలుసుకున్నాం కదా, మనకి ఏం చెప్పారు రోజన్బర్గ్ గారు, ఉన్న దానిని ఉన్నట్టుగా చూడండి. సో ఆర్థిక సమస్య ఉంది, ఓకే నాకు ఆర్థిక సమస్య ఉంది అంతవరకే చూడాలి. నాకు ఈ ఆర్థిక సమస్య ఉండడం వల్ల ఇప్పుడు అందరిలోనూ నేను చులకనైపోతాను, నేను ఒకళ్ళ దగ్గర చేయి చాపవలసిన పరిస్థితి వస్తుందేమో, నా పిల్లలకి నేనేమీ ఇవ్వలేనేమో, ఇప్పుడు ఇలాంటి సమయంలోనే వేరైనా ఖర్చు పడిపోతే ఎలాగా, ఇంకో 2 సంవత్సరాల్లో నేను రిటైర్ ఇప్పుడు ఎలా అవ్వగలుగుతాను, ఇప్పుడు ఇది పోయింది కాబట్టి. అంటే మనం ఏం చేస్తున్నాము, అక్కడ ఉన్న ఆర్థిక సమస్యను కాకుండా దానికి రెండొక యారోని, ఇంకొక బాణాన్ని యాడ్ చేస్తున్నాం అనమాట. సో అక్కడున్న సఫరింగ్ ఎంత ఉంది, దాని పట్ల మన ఆలోచనలు, మనం అల్లుకున్న కథలు అవన్నీ కలిపి ఇంకా అంత సఫరింగ్ కింద మారిపోయింది అనమాట. ఆ రెండవ బాణాన్ని వేసుకోవద్దు మీ మీదకి మీరు అని చెప్తారు తిక్నాథాన్ గారు. ఆ మొదటి యారో ఏదైతే ఉందో దానినే గమనించండి. ఓకే నాకు బాణం తగిలింది, నాకు ఇక్కడ చాలా నొప్పిగా ఉంది, ఫస్ట్ దుఃఖం ఉంది, ఆ సఫరింగ్ ఉందని అంగీకరించండి. ఓకే నాకు దుఃఖం ఉంది, నాకు ఒక అనారోగ్యం ఉంది, ఓకే ఈ దుఃఖాన్ని అనారోగ్యాన్ని నేను అంగీకరిస్తున్నాను, అండ్ నేను దాని పట్ల జాగ్రత్త వహిస్తాను. ఇప్పుడు ఏం చేయాలి, ఈ బాణాన్ని నేను తీసేసి అక్కడ నేను కట్టు వేసుకోవాలి, దాని చుట్టూ ఏమి చేరకుండా చూసుకోవాలి ఆ గాయం మూసుకునే వరకు. ఆ తర్వాత జాగ్రత్తగా దాన్ని హీలింగ్ అయిపోతుంది అక్కడ. అలా కాకుండా దాని మీద ఇంకొక బాణం వేసుకుని దానిని ఏమీ చెయ్యకుండా, దానిని చూడకుండా దాని వైపు నేను ఇంకోటి ఏదో చేస్తున్నాను అనుకోండి, నేను ఇంకోటి ఏదో చేస్తున్నా ఇక్కడ బాధ ఇక్కడ ఇలాగే ఉంటుందన్నమాట, అది ఎక్కడికి వెళ్ళిపోదు. కాబట్టి మన బాధని మనం చూడాలి. ఈ ఈ కష్టం వల్ల, బాధ వల్ల ఏం జరుగుతుందంటే అండి, ఇప్పుడు మనం దుఃఖం లేకపోయినా ఉన్నా కూడా మనం విలువైన వాళ్ళమే. ఇప్పుడు ఒక బంగారం ఉందనుకోండి, బంగారం ముద్దు ఉంది, రెండు బంగారం, ఒక బిస్కెట్ ఉంది, ఒక బంగారు ఆ, రెండు బిస్కెట్లు ఉన్నాయి, ఓకే అండి, రెండు బిస్కెట్లు సమానమైన విలువన్నవే. ఇప్పుడు ఏం చేశాను, ఒక బంగారం బిస్కెట్ తో నేను ఒక ఆభరణాన్ని తయారు చేద్దాం అనుకున్నాను. ఆభరణాన్ని తయారు చేయాలంటే ఏం చేయాలి, ఆ బంగారాన్ని కొలిమిలో వేయాలి, వేడి చేయాలి, సుత్తితో కొట్టాలి, దాన్ని రకరకాల ప్రాసెస్లు చేయాలి, అదంతా కూడా గోల్డ్ కి సఫరింగ్. సఫరింగ్ అవునా కదా. ఆ సఫరింగ్ గోత్రు అయ్యడం వల్ల బంగారం ఏమైంది, ఒక మహా అద్భుతమైన ఒక ఆభరణంలా తయారైంది. ఇప్పుడు ఆ ఆభరణంలో ఉన్న బంగారం, ఈ బిస్కెట్ లో ఉన్న బంగారం ఒక్కటే, రెండు సేమే. కానీ ఈ ఆభరణానికి ఎంతో విశిష్టత ఉంది, సౌందర్యం ఉంది, కళాత్మకత ఉంది, ఆకర్షణ ఉంది. ఇవన్నీ ఎలా వచ్చినాయి దీనికి, ఎలా వచ్చాయంటే బికాజ్ ఆ సఫరింగ్ అంతా అండర్గో అయింది, ఆ బిస్కెట్, ఆ గోల్డ్ ఆ సఫరింగ్ అండర్గో అవ్వడం ద్వారా ఒక అద్భుతమైన ఆభరణంగా మారిందనమాట. మనకి లూయిస్ హే గారు అని ఉంటారనండి, ఒక అద్భుతమైన రచయిత, ఆవిడ హీలరు, లూయిస్ ఎల్హే గారు. ఆవిడ ఎంతో సఫరింగ్ గోత్రు అయ్యారు చిన్నప్పటి నుంచి ఆవిడ, చెప్పనలవి కాదు ఇన్ని కష్టాలు పడ్డారు. మరి అంత గొప్ప
కష్టాలు పడడం వల్ల ఆవిడ ఏమయ్యారంటే అంత గొప్ప హీలర్ అయిపోయారు. ఆవిడ ఎలాంటి గొప్ప కష్టాన్నైనా సరే అర్థం చేసుకుని వాళ్ళు ఏం అండర్గో అవుతున్నారు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలి, వాళ్ళు ఎక్కడ స్ట్రక్ అయ్యారు, ఎటువంటి ఆలోచన వల్ల ఎలా దాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు అని అపారమైన కరుణ, లోతైన అవగాహన వచ్చేసాయి ఆవిడకి. ప్రపంచంలో ఉన్న అందరి సమస్యలు తీర్చిపోయేలాగా ఒక అద్భుతమైన టేబుల్ తయారు చేశారు ఆవిడ. ఆ ప్రాబ్లం ఏంటి, దాని సమస్య గల కారణం ఏంటి, మూల కారణం ఏంటి, దాన్ని ఏం మార్చుకోవాలని. మరి ఆవిడ ఎంత సఫరింగ్ అండర్గో అయితే ఆవిడ అంత గొప్పగా హీలర్ అవ్వగలుగుతారండి. అంటే అందరూ సఫరింగ్ ఎంత ఎంత సఫర్ అవుతున్నారు పాపం అందరూ. వీళ్ళందరినీ నేను ఎలాగైనా సహాయం చేయాలి, అందరికీ మనం బయటపడే మార్గం చూపించాలని అంత గొప్ప కరుణ ఎలా వస్తుంది? మనం సఫర్ అయితేనే, మనం అండర్గో అయితేనే ఆ బాధని, ఆ నొప్పిని, అప్పుడు మన లోపల బాధ ఏంటి, నొప్పి ఏంటి, అసలు దుఃఖం ఏంటి మనకు అర్థమైతేనే అప్పుడు ఎదుటి వాళ్ళ దుఃఖాన్ని చూసి మనకి ఆ కరుణ కలుగుతుంది. మన లోపల ఆ సేవ చెయ్యాలి అనే స్ఫురణ కలుగుతుంది. ఆ ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే ఆ విశాలమైన హృదయం ఏర్పడుతుంది. ఇప్పుడు మనం మన దుఃఖాన్ని అండర్గో అయ్యి బయటకు వచ్చినప్పుడు. అందుకే గొప్ప గొప్ప మహాయోగులు తీసుకుంటే ఎందరో ఎందరో ఎంతో, ఇప్పుడు మా కృష్ణుడు వచ్చాడు, మరి కృష్ణుడికి ఎన్ని కష్టాలు, ఎంత సఫరింగ్ ఆయన అండర్గో అయ్యారు. అంత సఫరింగ్ అండర్గో అయినా ఆనందంగా ఎందుకున్నారు? హీనో ఆర్ట్ ఆఫ్ సఫరింగ్. ఎంతసేపు ఎంతవరకు సఫర్ అవ్వాలో ఆయనకి తెలుసు. అంతవరకే అయ్యి వెంటనే బయటకు వచ్చేసేవారు, ఆనందంగా ఉండేవారు అనమాట. ఎంత బాగా మనం ఆర్ట్ ఆఫ్ సఫరింగ్ నేర్చుకుంటామో అంత తక్కువ, అంత కొంచెం సమయం సేపే మనం సఫర్ అవుతాం అనమాట. డెలివరీ నొప్పులకు భయము పడి ముందు నుంచి భయపడిపోతూ అప్పుడు ఆపరేషన్ చేసేసుకున్నాం అనుకోండి, దానివల్ల ఏమవుతుంది? అక్కడికి ఆపరేషన్ బాధే, దానివల్ల అసహజమైన పద్ధతిలో రావడం వల్ల ఆ బిడ్డకి రకరకాల బ్లాక్స్ ఏర్పడడం. అంటే ఒక చిన్న సఫరింగ్ ని తప్పించుకోవడానికి భయపడి మనం ఏం చేస్తున్నాం, దాన్ని ఫేస్ చేయకుండా ఇలా యూటర్న్ తీసుకుని ఇంకో పెద్ద సఫరింగ్ ని సృష్టించుకుంటున్నాం అనమాట మనం. కాబట్టి ఏం చేయాలంటే మన శరీరము ఆ సబ్ కాన్షియస్ మైండ్ యొక్క రూపము. మనతో మనం ఉన్నప్పుడు ఏమీ చేయకుండా, ఎటువంటి స్క్రీన్స్ లేకుండా, ఎటువంటి పుస్తకాలు చదవకుండా, ఏమీ చేయకుండా మనతో మనం ఉండాలి. అలా మనతో మనం ఉన్నప్పుడు మనకి తోచట్లేదు, ఒక రకమైన అనీజీనెస్ వచ్చేస్తుంది, ఒక రకమైన అర్జ్ వస్తుంది, ఏదో ఒకటి చేసేయాలి, ఎక్కడో ఒకడికి వెళ్ళిపోవాలి అన్న ఒక రకమైన అలజడి మనలో క్రియేట్ అవుతుందంటే మన లోపల దుఃఖం ఉంది అని అర్థం. మనతో మనం అలా అలజడిగా ఉన్నా, అలాంటి ఒక రకమైన అర్జ్ ఏదో ఒకటి చెయ్యాలి, ఎందులో కొందులో దూరాలి, ఇలా నేను నాకు చాలా అనీజీగా ఉంది, నా ఉనికి నాకే అనీజీగా ఉంది అంటే మన ఉనికిలో దుఃఖం ఉందని అర్థం. అనీజీగా ఉన్నా సరే కళ్ళు మూసుకుని శ్వాసించాలి. ఎటువంటి అనుభూతి మన శరీరంలో కలుగుతుందో, ఎటువంటి అలజడి మన శరీరంలో కలుగుతుందో కళ్ళు మూసుకుని ఆ అలజడిలోకి శ్వాసించాలి. అంగీకరించి పూర్తిగా సరెండర్ అయ్యి దానిని గమనించి ఎరుకతో దాని లోపలికి శ్వాసించాలి. ఎప్పుడైతే అలా చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే అండి, దానిని ఫేస్ చేయడం మొదలు పెడతాం మనం. అసలు మనకి అలజడి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. కొన్ని కొన్ని సార్లు కొంతమందికి సహాయం కూడా అవసరం అవ్వచ్చు. మీరు ఎక్కువగా షాపింగ్‌లకి వెళ్ళిపోతున్నారా? ఎక్కువగా ఫుడ్ అవసరం లేకపోయినా సరే తింటున్నారా? ఎక్కువగా స్క్రీన్స్ చూస్తున్నారా? ఎక్కువగా మీ జీవితంలో బిజీలో పెట్టుకుని ఎప్పుడు పరిగెడుతూ ఉన్నారా? ఇలాంటివి మీ నుంచి మీరు పారిపోయే పనులు ఏమి చేస్తున్నా సరే అవన్నీ కూడా మీ యొక్క దుఃఖాన్ని, మీ లోపల ఉన్న దుఃఖాన్ని మీరు ఫేస్ చేయకుండా పరిగెపెట్టే పరుగులు. సో ఆ పరుగులన్నీ ఆపేసి పూర్తిగా మీ లోపలికి మీరు రండి. కొన్నిసార్లు మనకి లోతైన కారణాలు ఉన్నప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. కొంతమందికి సహాయం అవసరం అయి ఉండొచ్చు. సహాయం అవసరమైన వాళ్ళు చక్కగా స్పిరిచువల్ థెరపీస్కి వెళ్ళాలి. మీరు ఎప్పుడైనా
చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా డాక్టర్ ఆఫీస్కి వెళ్ళకుండా పెద్ద అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి పైకెత్తుతారా మొత్తం ఈ మీటింగ్ లో ఎంతమంది ఉన్నారు? మనకి 60 పైగా ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర లేకుండా నేను పెద్ద అయిపోయాను. ఎవరైనా ఉన్నామండి? అందరూ అనారోగ్యానికి గురవుతాము. డాక్టర్ దగ్గరికి వెళ్తాము. వెళ్ళి పెద్ద అయిన వాళ్ళమే కదా. అలాగే అందరికీ డాక్టరు శరీరానికి స్వస్థత చేకూరడానికి మనకి డాక్టర్ అవసరం ఎలాగైతే అప్పుడప్పుడు వస్తూ ఉంటుందో, అలాగే మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి అందరికీ కూడా అప్పుడప్పుడు సహాయం అవసరం అవుతుంది. ఒక్కొక్కసారి ఆ సహాయం అవసరమైనప్పుడు మనం ఏం చేయాలంటే ఆ థెరపీ తీసుకోవాలి, సహాయం తీసుకోవాలి. ఇంటెన్సిటీ ఎక్కువగా ఉన్నప్పుడు, మనం ఆ దుఃఖాన్ని ఫేస్ చేయలేకుండా ఉన్నప్పుడు, మనకి ఏం చేయాలో అర్థం కానప్పుడు మనం చక్కని థెరపీస్ తీసుకోవాలి. ఇన్నర్ చైల్డ్ థెరపీస్ కానీ, లేదంటే మంచి మంచి పుస్తకాల సహాయం తీసుకోవాలి. ఒక పుస్తకం చదవడం, తిక్నాథ్ హాన్ గారి పుస్తకాలు ఉన్నాయి, అద్భుతమైన పుస్తకాలు. రీక్లైమింగ్ యువర్ ఇన్నర్ చైల్డ్ అనే ఒక పుస్తకం ఉంది ఆయనది. అలాగే ఆర్ట్ ఆఫ్ సఫరింగ్ అనే పుస్తకం ఉంది. ఇలాంటి పుస్తకాలు చదవాలి. అలా చదవడం ద్వారా, కొన్ని కొన్ని వర్క్ షాప్స్కి వెళ్ళడం ద్వారా, వీటి ద్వారా ఏం చేస్తామంటే మరి మనంత లోతుగా మన లోపలికి మనం వెళ్ళి ఎరుకతో దుఃఖం అంతటా ఉంది, దుఃఖానికి కారణం ఉంది అన్నారు కదా. ఆ దుఃఖానికి గల మూల కారణం ఏంటో తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఆ మూల కారణం తెలుసుకున్న తర్వాత దుఃఖం యొక్క కారణం అవిద్య అని చెప్పారు బుద్ధుల వారు. అంటే అజ్ఞానముతో మనం ఏం చేస్తామంటే ఆ దుఃఖానికి గల కారణాన్ని, అంటే నేను నేను మంచిగా లేను అనే ఒక అజ్ఞానంతో, నాకు ప్రేమించబడే అర్హత లేదు అనే ఒక మూల కారణాన్ని నేను పెట్టుకున్నాను. దానివల్ల నాకు ప్రేమపూర్వకమైన ఆ వాతావరణం ఏమీ లేకుండా నా చుట్టూ నేను సఫరింగ్ సృష్టించుకున్నాను. సో నాకు సఫరింగ్ ఉంది. దానికి కారణం ఏంటి? నాకు ప్రేమించబడే అర్హత లేదు అని నేను అనుకోవడం అది కారణము. ఆ కారణానికి కారణం ఏంటి అంటే అవిద్య, అజ్ఞానము. ఈ అజ్ఞానం ఎలా పోతుంది? అష్టాంగ మార్గం ద్వారా పోతుంది. అంటే సరైన ఆలోచనలు, సరైన నమ్మకాలు, సరైన దృక్పథాలు. నాకు సరికాని దృక్పథం ఉంది నా లోపల. నా లోపల ఉన్న సరికాని దృక్పథాన్ని, నాకు ప్రేమించబడే అర్హత లేదనేది సరికాని దృక్పథం. ఇప్పుడు నేను ఈ తెలుసుకోవాలన్నమాట. ఎరుక తెచ్చుకుని, జ్ఞానాన్ని తెచ్చుకుని, ఓకే, అలా ఏమి కాదు. నాకు ప్రేమించబడే అర్హత ఉంది. నాకు అప్పుడు కలిగిన నా అనుభవాల వల్ల, నేను ఎదుర్కొన్న పరిస్థితుల వల్ల నాకు అర్హత లేదని నేను అనుకున్నాను. కానీ అది నిజం కాదు. అది సత్యం కాదు. నాకు కంప్లీట్ గా ప్రపంచంలో ఉన్న అన్ని అత్యున్నతమైనవి స్వీకరించేంత అర్హత నాకుంది. నేను అలా స్వీకరించడానికి సంసిద్ధంగా ఉన్నాను. నా హృదయాన్ని, నా జీవితాన్ని గొప్ప గొప్ప ప్రేమను, గొప్ప గొప్ప అనుభవాలను పొందడానికి నేను తెరిచి ఉంచుతున్నాను అనే సరైన దృక్పథంతో నేను మార్చుకున్నాను ఇప్పుడు. మార్చుకున్నప్పుడు ఏమైపోయింది? ఆ దుఃఖం అనేది వెళ్ళిపోయింది. అదే బుద్ధుల వారు చెప్పిన 4 ఆర్య సత్యాలు. దుఃఖం అంతటా ఉంది. దుఃఖానికి కారణం ఉంది. ఆ దుఃఖం కారణం ఏంటంటే ఆ అవిద్య వల్ల వస్తుంది ఆ దుఃఖం. ఆ అవిద్య దేనికి పోతుంది? ఎలా పోతుందంటే అష్టాంగ మార్గం ద్వారా పోతుంది. దుఃఖానికి కారణం ఉంది. దుఃఖానికి కారణం తృష్ణ అని కూడా చెప్తారనమాట. మితిమీరిన కోరికలు, సరికాని కోరికలు అని కూడా చెప్పొచ్చు. అవిద్య వల్ల కూడా ఈ తృష్ణ అనేది వస్తుంది. సో ఈ విధంగా బుద్ధుల వారు మనకి చెప్పడం జరిగింది. సో మనం ఏం చేయాలంటే మై డియర్ ఫ్రెండ్స్, ఈ దుఃఖంగా ఉన్నప్పుడు, మనకి బాధ కలిగినప్పుడు మనం కొంతసేపు పర్సనల్ టైం తీసుకోవాలి. నాకు కోపం వచ్చింది, నాకు శరీరంలో బాధ కలుగుతుంది, ఒక నొప్పి వస్తుంది, లేకుంటే ఎవరైనా ఏదో అన్నారు, నాకు అవమానం కలిగింది, నాకు భయం కలిగింది, నాకు చాలా నిస్సహాయంగా అనిపిస్తోంది. ఇదంతా సఫరింగే కదా. సఫరింగ్ లో రకరకాలు. నిస్సహాయంగా అనిపిస్తుంది నాకు, అవమానంగా అనిపిస్తోంది, అపరాధ భావన కలుగుతోంది. ఏమి కలుగుతోంది? ఏం జరుగుతుంది నా లోపల? దాని వల్ల ఇటువంటి సఫరింగ్ నేను అనుభూతి చెందుతున్నాను. శరీరంలో ఆ ఆ అణువులు, అవయవాలు, లోపలున్న ఆర్గాన్స్ అన్ని కూడా సఫర్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనం ఆ సఫరింగ్ పెట్టుకున్నప్పుడు మన శరీరంలోని ప్రతి సెల్ తో దాన్ని అనుభూతి చెందుతూ ఉంటాం. అందుకే మన శరీరంతో ఉండకుండా పారిపోతూ ఉంటాం అన్నమాట.
సో ఏం చేస్తారంటే జస్ట్ దాని లోపలికి శ్వాసించండి. శ్వాస లోపలికి తీసుకోండి. నేను నా శరీరాన్ని అనుభూతి చెందుతున్నాను అనుకోండి. అప్పుడు శ్వాసను బయటకు వదలండి. మళ్ళీ శ్వాస లోపలికి తీసుకోండి. నేను నా శరీరంలో జరుగుతున్న ఈ సఫరింగ్ ని పూర్తిగా గుర్తిస్తున్నాను. మళ్ళీ శ్వాస తీసుకున్నప్పుడు అనుకోండి, నేను ఈ సఫరింగ్ ని పూర్తిగా అనుభూతి చెందుతున్నాను. నేను మై డియర్ సఫరింగ్, థ్యాంక్ యూ, ఐ సీ యూ, ఐ ఆమ్ దేర్ ఫర్ యూ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని చెప్పాలట మనకున్న సఫరింగ్ కి. ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తుంటే ఆ చిన్న పిల్లవాడిని ఏం చేయాలి? ఒక ప్రేమగా హత్తుకుని ఐఎమ్ ది అని, నేను చూశాను, నువ్వు ఏడుస్తున్నావని నేను చూశాను, నేనున్నాను, నేను నిన్ను తీసుకుంటున్నాను అని ఎలా దగ్గరికి తీసుకుంటాము? దగ్గర తీసుకున్నప్పుడు ఏమవుతుంది? కొంతసేపటికి ఆ డైపర్ తడిచిపోయిందా మనకి, ఆ దగ్గర ముందు తీసుకోవాలి. దగ్గర తీసుకున్నప్పుడు ఆకలేస్తుందా, నొప్పిగా ఉందా, డైపర్ తడిచిందా, లేకుంటే ఏమన్నా ర్యాష్ ఉందా, ఏమన్నా గుచ్చుకుంటుందా, ఏమైంది, ఆ బేబీ ఎందుకు ఏడుస్తుందో మనకి దగ్గర తీసుకున్న తర్వాత కొంతసేపటికి అర్థమవుతుంది కదా. అలాగే మనం మన ఆ సఫరింగ్ ని మనం దగ్గరికి తీసుకోవాలి అన్కండిషనల్ గా. ఏడుస్తుంది ఆ బేబీ, ఏమీ నవ్వుతూ ఆడుకోవట్లేదు, అయినా సరే దగ్గరికి తీసుకున్నాం. అలాగే మనకు కూడా ప్లెజెంట్ గా ఏమీ లేదు మనం అనుభూతి చెందుతున్న ఫీలింగ్, అయినా సరే దగ్గరికి తీసుకోవాలి ఆ ఫీలింగ్ ని. ఎప్పుడైతే దగ్గరికి తీసుకుంటామో, దానిని గమనిస్తామో, మనల్ని మనం ఆలింగనం చేసుకుంటామో, ఓకే, సఫరింగ్ ఉంది, నేను ఒప్పుకుంటున్నాను, నేను నీ కోసం ఉన్నాను, నేను దగ్గర తీసుకుంటున్నాను, నేను నిన్ను చూస్తున్నాను అని చెప్పి ఎప్పుడైతే అలాంటి ఎరుకతో స్పృహతో ఆ దాని దగ్గర తీసుకుంటామో, అప్పుడు దాని యొక్క కారణం ఏంటో తెలుస్తుంది అనమాట. ఆ కారణాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనకు అర్థమైపోతుంది దానికి మార్చుకోవడానికి మనం ఏం చేయాలి అని. కారణం అర్థమైపోతే ఏమవుతుంది? దానికి కావలసిన కార్యం ఏం చేయాలో కూడా అర్థమైపోతుంది మనకి. కారణం తెలియనప్పుడే ఏం చేయాలో అర్థం కాదు. కారణం తెలిసినప్పుడు గొప్ప అవగాహన వస్తుంది, గొప్ప కరుణ వస్తుంది. మన సఫరింగ్ ని మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళ సఫరింగ్ ని అర్థం చేసుకోవడం కూడా వస్తుందన్నమాట మనకి. ఇప్పుడు నన్ను ఎవరైనా ఆ బాధ పెట్టారనుకోండి, బాధ పెడితే నాకు వాళ్ళ మీద చాలా కోపం వస్తుంది. కానీ నాకు తెలిసింది, వాళ్ళు అప్పటికే ఎవరో నా మీద గట్టిగా అరిచారండి. అరిచి చిరాకు పడ్డారు, నాకు చాలా కోపం వచ్చింది. కానీ అప్పుడు నాకు తెలిసింది, నా మీద ఎవరైతే అరిచారో, నా మీద ఎవరైతే చిరాకు పడ్డారో వాళ్ళకి పొద్దున్నుంచి విపరీతమైన తలనొప్పిగా ఉందట పాపం. అప్పుడు నాకేమవుతుంది? వాళ్ళు అరిచినందుకు కోపం వస్తుందా? వాళ్ళు చాలా పెయిన్ లో ఉన్నాడు అందుకని అరిచాడు, నా వల్ల, నా గురించి కాదు, నా మీద కాదు, అది నా లోపం కాదు, వాళ్ళకు సఫర్ అవుతున్నారు వాళ్ళు, వాళ్ళు సఫర్ అవ్వడం వల్ల వాళ్ళు అలా ప్రవర్తించారు అన్న అవగాహన మనకు వస్తుంది. ఎప్పుడు ఎదుటి వాళ్ళ సఫరింగ్ తెలిసినప్పుడు. అప్పుడు మనం వ్యక్తిగతంగా స్వీకరించం, నిందలు వేయము, వాళ్ళ మీద తీర్పులు ఇవ్వము. మరి వాళ్ళ సఫరింగ్ ని ఎప్పుడు చూడగలుగుతాం మనం? అంటే మన సఫరింగ్ ని మనం చూసినప్పుడు, మన దుఃఖాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, మన బాధని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నప్పుడు, అప్పుడు మనకి ఎదుటి వాళ్ళ బాధ కూడా అర్థమవుతుంది అనమాట. ఎదుటి వాళ్ళ దుఃఖం కూడా అర్థమవుతుంది. ఎప్పుడైతే వాళ్ళ దుఃఖాన్ని, వాళ్ళ బాధని, వాళ్ళ నిస్సహాయతని చూస్తామో, అప్పుడు వాళ్ళ మీద మనకి కోపము, ద్వేషము, తీర్పులు, విమర్శలు ఇవేమీ రాకుండా ఉంటాయన్నమాట. అప్పుడు మనకి మానవ సంబంధాలు ఎంతో బాగుంటాయి. ఆర్ట్ ఆఫ్ సఫరింగ్ తెలిస్తే ఆర్ట్ ఆఫ్ జాయ్, ఆర్ట్ ఆఫ్ హ్యాపీనెస్ తెలుస్తుంది వెంటనే. అదే నాకు ఆ సఫరింగ్ తెలియదు అనుకోండి, అతను ఎందుకు సఫర్ అవుతున్నాడో, ఎందుకు అలా అరిచారో తెలియదు అనుకోండి, అప్పుడు దాన్ని నేను మనసుకు తీసుకుని ఆ కోపము, ద్వేషము, ఆ అవమానం పెట్టుకోవడం వల్ల నా హ్యాపీనెస్ నేను ఎంత దూరం, ఆ అన్న మాటని, ఆ చిరాకు పడ్డదాన్ని కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు నా బుర్రలో మోస్తాను అప్పుడు నేను. అన్నాళ్ళు నా బుర్రలో దాన్ని మొయ్యడం వల్ల నేను ఎక్కువ రోజులు సఫర్ అవుతాను. ఎక్కువ రోజులు సఫర్ అయ్యి నా ఆనందాన్ని, నా హ్యాపీనెస్ ని ఎక్కువ రోజులు నేను వాయిదా వేసుకుంటూ ఉంటాను. కానీ ఎప్పుడైతే నేను ఆ ఆర్ట్ ఆఫ్ సఫరింగ్ తెలిసిందో, నా దుఃఖాన్ని నేను అర్థం చేసుకున్నాను, ఎదుటి వాళ్ళ దుఃఖాన్ని, ఎదుటి వాళ్ళు యొక్క ఈ నిస్సహాయతని, దాన్ని కూడా అర్థం చేసుకుంటాను. అలా అర్థం చేసుకోవడం వల్ల ఎంతో కరుణ కలుగుతుంది.
అవగాహన కలుగుతుంది. ఆ సఫరింగ్ ని అండర్గో అయినప్పుడు కరుణ, అవగాహన, జ్ఞానము, శక్తివంతంగా తయారవ్వడము, ఎంత స్ట్రాంగ్ అయిపోతామో మనం. ఒక కష్టం వచ్చి పోయిన తర్వాత, ఒక కష్టం వచ్చి వెళ్ళిన తర్వాత, ఆ కష్టాలు రాని వాళ్ళు స్ట్రాంగ్ అవ్వగలరండి? దుఃఖం అనుభవించిన వాళ్ళు స్ట్రాంగ్ గా అవ్వగలరా? అవ్వలేరు. ఎంత కరెక్ట్గా కష్టం అనుభవిస్తామో అంత స్ట్రాంగ్ గా, అంత గొప్పగా, అంత అమోఘంగా, అంత కరుణగా, అంత లోతైన వారిగా మనం తయారవుతాం అన్నమాట. కాబట్టి ఆ సఫరింగ్ అనేది అవసరము. దీనిని ఏం చెప్తారంటే తిక్నాథార గారు నో మడ్ నో లోటస్ అని చెప్తారనమాట. అంటే బురద లేకుండా కమలం ఎక్కడిది? మనందరం కమలాన్ని చూస్తాం. అబ్బాయి కమలం ఎంత అందంగా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో అనుకుంటాం మనం. కానీ అంత అద్భుతంగా ఉన్న కమలము, అంత బ్యూటిఫుల్ గా ఉన్న కమలం లోపల కింద దేనిని ఆధారంగా చేసుకుని పైకొచ్చింది అంటే బురదని ఆధారంగా చేసుకుని పైకొచ్చింది. ఒకవేళ అక్కడ బురద లేదనుకోండి, మొత్తం అంతా శుభ్రంగా ఉందనుకోండి, అక్కడి నుంచి కమలం రాదు, లోటస్ రాదు. కమలం రావాలంటే అక్కడ బురద కావాలి. అలాగే మనం ఎంతో సౌందర్యంగా తయారవ్వాలంటే మనకి సఫరింగ్ కావాలి. ఆ బంగారం సౌందర్యవంతమైన ఆభరణం తయారవ్వాలంటే అది కొలిమిలో కాలాలి, వేడవ్వాలి, దాని మొత్తం అదంతా అవ్వాలి. అయిన తర్వాతే అప్పుడు అది అందమైన బంగారంగా ఆభరణంగా తయారైంది. దానికి ఏ వేడి తాకద్దు, ఏ సుత్తి తాకద్దు అంటే అది ఆభరణంగా ఎలా తయారవుతుంది? తయారవదు కదా. అంత విశిష్టమైన దానిగా ఎలా తయారవుతుంది? ఎంతో మంది దాన్ని వచ్చి చూస్తారు, ఎంతో మంది దాన్ని పెట్టుకుని ఆనందపడతారు, ఎంతో మంది దాన్ని మెచ్చుకుంటారు. ఎందుకంటే అది ఆ సఫరింగ్ గోత్రు అయ్యి అలా తయారైంది కాబట్టి. ఒక శిల శిల్పంగా మారాలంటే ఆ శిల్పానికి ఉలి దెబ్బలు తగులుతాయి. ఎన్నో ఉలి దెబ్బలు తగిలిన తర్వాత ఆ శిల శిల్పంగా తయారవుతుంది అనమాట. అలాగే మన సఫరింగ్ అనేది కూడా మనల్ని ఒక అద్భుతమైన అవగాహన ఉన్న ఒక దివ్య మూర్తులుగా, ఎంతో ఆనందం, ఎంతో కరుణ ఉన్న వాళ్ళుగా, సహాయం చేయగలిగే వాళ్ళగా మనల్ని తయారు చేస్తుంది. మనల్ని ఎంతో స్ట్రాంగ్ గా తయారు చేస్తుంది, జ్ఞానవంతుల్ని చేస్తుంది మనల్ని. ప్రతి ఒక గొప్ప బహుమతి చేతితో తీసుకురాని ఏ సమస్య మనకి ఉండదు. ప్రతి సమస్యలో ఒక గొప్ప బహుమతి అందులో దాగి ఉంది అంటారనమాట. మరి ఆ బహుమతిని మనం తీసుకోవాలంటే ఆ సమస్యను గోత్రు అవ్వాలి, ఆ దుఃఖాన్ని గోత్రు అవ్వాలి, ఆ సఫరింగ్ ని గోత్రు అవ్వాలి. ఆ పురిటి నొప్పులు గోత్రు అయినప్పుడే ఆ బిడ్డ బయటికి రావడం జరుగుతుంది. అండ్ ప్రతీది కూడా మనం ఏది తీసుకున్నా సరేనండి, సఫరింగ్ అనేది అందులో ఒక భాగమే. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, కొత్త రిలేషన్షిప్ లోకి వెళ్తున్నారు. మరి కొత్త రిలేషన్షిప్ తో సఫరింగ్ ఉంటదా ఉండదా? ఉంటది కదా. పిల్లల్ని కంటున్నాము, పిల్లల కంటే చక్కగా ఎంతో ఆనందం, వాళ్ళు పెరుగుతారు, మన తర్వాత తరం రెడీ అవుతుంది, గొప్ప జ్ఞాపకాలు మూట కట్టుకుంటాము. కానీ పిల్లలు పెంచడంలో సఫరింగ్ ఉందా లేదా? నిద్రలేని రాత్రులు ఉన్నాయా లేదా? అనారోగ్యాలతో టెన్షన్లు ఉన్నాయా లేదా? మరి సఫరింగ్ లేకుండా పిల్లల్ని పెంచేయగలుగుతామా? సఫరింగ్ లేకుండా పెళ్లిళ్ళు చేసుకోగలుగుతామా? ఏదన్నా తీసుకోండి, ఏది తీసుకున్నా సరే ఆ సఫరింగ్ అనేది దానిలో భాగమే. దానిని మనం వేరు చేసి ఉంచలేము. దానిని అర్థం చేసుకుని, ఆలింగనం చేసుకుని, అనుభూతి చెంది తక్కువ సఫర్ అవ్వడానికి మనం ప్రయత్నించాలి. ఆర్ట్ ఆఫ్ సఫరింగ్ తెలుసుకోవాలి. అప్పుడు చాలా తక్కువ సఫర్ అవుతాము. ఎవరైనా ఒక మాట అన్నప్పుడు బాధ కలుగుతుంది. ఆ మాట అన్నప్పుడు కలిగిన బాధని మనం అప్పుడు స్వీకరించి, గమనించి, దాన్ని అక్కడ ప్రాసెస్ చేసేసుకున్నాం అనుకోండి, అక్కడితో అయిపోతుంది. దాన్ని స్వీకరించి, గమనించి అక్కడ ప్రాసెస్ చేసుకోకపోతే ఏమవుతుంది? నన్ను అలా అన్నాడు, నన్ను అలా అంటాడా, ఎందుకు అన్నాడు అని చెప్పి ఆ అన్న మాటని ఆ కొన్ని క్షణాలు కాకుండా ఎన్నాళ్ళో మనం మోసుకొస్తాం అనమాట. మనకి డిటాచ్మెంట్, ఇప్పుడు ఎవరైనా చనిపోయారు అనుకోండి, చనిపోయినప్పుడు ఎంతో సఫరింగ్ ఉంటుంది. కానీ ఆ సఫరింగ్ గో త్రూ అయిన తర్వాత మనకి డిటాచ్మెంట్ వస్తుంది. సఫరింగ్ గో త్రూ అవ్వకుండా ఇలా చనిపోగానే అలా డిటాచ్మెంట్ వచ్చేయదు మనకి. ఎందుకంటే మన అందరం మానవ జీవితంలో ఉన్నాం, మానవ అనుభవాలు పొందుతున్నాం, మనుషులుగా జీవిస్తున్నాం. కాబట్టి మనం ఎవ్వరం కూడా సఫరింగ్ కి అతీతులం కాదు.
సో ఎవరైనా చనిపోయినప్పుడు దుఃఖం కలుగుతుంది, ఎవరైనా ఏదన్నా అన్నప్పుడు బాధ కలుగుతుంది, ఏదన్నా గొడవ జరిగినప్పుడు అపార్థం చేసుకున్నప్పుడు మనం నొచ్చుకుంటాము, అవమానం అనిపిస్తుంది, అన్నీ అనిపిస్తాయి మనకి. మనం దేనికి మెడిటేషన్ చేసినంత మాత్రాన సఫరింగ్ కి అతీతులం కాదు మనం. కానీ కొంచెం మాత్రమే సఫర్ అయ్యి ఎక్కువ సఫర్ అవ్వకుండా తొందరగా సఫరింగ్ లోంచి బయటికి రావడం నేర్చుకుంటాం. అంతేగాని సఫరింగే లేకుండా ఉండడం అనేది అంటే మడ్డే లేకుండా లోటస్ లేదు. నో మడ్ నో లోటస్. సఫరింగ్ ని వేరు చేసి దేనిని మనం అనుభూతి చెందలేము. ప్రతి దాంట్లో సఫరింగ్ ఉంది. ఒక ట్రెక్కింగ్ ఎక్కుతాము, కొండెక్కుతాము, పెద్ద కొండెక్కాలి. మరి కొండెక్కడం కష్టమా కాదా? ఆ ఎక్కిన తర్వాత గొప్ప అనుభూతిని పొందుతాము. తిరుపతి దేవ దర్శనానికి వెళ్తాము. వెంకటేశ్వర స్వామిని చూస్తే అబ్బా అనిపిస్తది. మరి ఆ అబ్బా అనిపించే ముందు ఆ లైన్ లో నుంచుకుని, తోసుకుని, కింద పడి, మీద పడి సఫరింగ్ ఉందా లేదా? ప్రతి దానిలో కూడా సఫరింగ్ అనేది ఒక పార్ట్ మై డియర్ ఫ్రెండ్స్. అది లేకుండా మన జీవితం లేదు. అది జీవితంలోని భాగము. అంతేకాదు అది కొత్త సృష్టికి రూపాంతర రూపాంతరీకరణ చెందడానికి, పరిణామం చెందడానికి, గొప్ప అవగాహన రావడానికి, గొప్ప కరుణ ఉదయించడానికి ఆ మధ్యలో ఒక ప్రాసెస్సే సఫరింగ్. దానిని మనం పూర్తిగా ఆలింగనం చేసుకుని సఫర్ అవ్వాలి. ఇట్ ఈస్ ఓకే టు క్రై. ఏడవడం ఓకే, బాధపడడం ఓకే, దుఃఖాన్ని అనుభూతి చెందడం ఓకే, అనుభూతి చెందుతూనే ఉండిపోవడం ఓకే కాదు, ఏడుస్తూనే ఉండిపోవడం ఓకే కాదు, కానీ కొంచెంసేపు ఏడవడం ఓకే. అది అనుభూతి కలిగినప్పుడు దానిని పూర్తిగా అంగీకరించి దాన్ని అనుభూతి చెందాలి. పూర్తిగా మన నుంచి వెళ్ళిపోయే వరకు అనుభూతితో మనం ఉండాలి. దానిని వాయిదా వేయకూడదు. కొంచెం వస్తున్న ఏడుపునే కళ్ళు తుడిచేసుకుని వెళ్ళిపోయి ఏదోటి తినేసి, వంట చేసేసి, లేకుంటే ఇందులో సినిమా పెట్టుకుని చూసేసి అప్పుడు ఏమవుతుంది? అది అనుభూతి చెందలేదు. ఆ దుఃఖం ప్రాసెస్ అవ్వలేదు. దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటున్నాం మనం. మన లోపల ఎనర్జీ ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ అలాంటివి వస్తాయన్నమాట. అది ఏదైతే అనుభూతి కలుగుతుందో అప్పుడు దానితో ఉండాలి. ఉండి దానిని పూర్తిగా అనుభూతి చెందాలి. మన శరీరంలో పూర్తిగా అనుభూతి చెందాలి. అనుభూతి చెంది దానిని పూర్తిగా శాంతింపజేయాలి. దానితోనే ఉండాలి. అలా దానితో ఉండడం ద్వారా, దాని లోపలికి శ్వాసించడం ద్వారా మనకు అందులోంచి జ్ఞానం వస్తుంది. అందులోంచి విడుదలైపోతాము. దానిని మొత్తం ముగింపు చేస్తాం అక్కడికి ఆ సఫరింగ్ ని. దానిని ప్రొలాంగ్ చేయకుండా ఉంటాం. మరి అది మై డియర్ ఫ్రెండ్స్ ఆర్ట్ ఆఫ్ సఫరింగ్. నేను చెప్పాలనుకున్నది ఎంతో ఎరుకతో మన దుఃఖాన్ని మనం స్వీకరించాలి. దుఃఖాన్ని అనుభూతి చెందాలి. దానిని అంగీకరించాలి. దానిని పరిణామం చెందించుకోవాలి. ఆనందానికి పునాది దుఃఖమే. ఆ లోటస్ కి పునాది మడ్డే. ఆ మడ్లోంచే లోటస్ వచ్చింది. ఈ దుఃఖంలోంచే మనకి ఆనందానుభూతి కూడా వస్తుంది. కరుణ కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. ఆ దుఃఖానికి కారణం ఉంది, పర్పస్ ఉంది. మనం ఎప్పుడైతే ఆ దుఃఖాన్ని అనుభూతి చెందుతామో అప్పుడే దుఃఖాన్ని అనుభూతి చెందే వాళ్ళని చూసి జడ్జి చేయం మనం. ఎందుకంటే మనం కూడా అనుభూతి చెందాం కదా. సో ఇట్ ఈస్ ఓకే. ఇట్ ఈస్ ఓకే టు హ్యావ్ ఆల్. ఏది చెడ్డది కాదు, దుఃఖము చెడ్డది కాదు. మనం దానిని ఎలా స్వీకరించాము, ఎలా ప్రాసెస్ చేసాము, ఎలా వాడుకున్నాము అనే దాన్ని బట్టే మంచి చెడులు ఉంటాయి తప్ప ఏది దానంతటది మంచిది చెడుది అయిపోదు మై డియర్ ఫ్రెండ్స్. సో కాళ్ళు తడవకుండా ఆ నది దాటలేము. అలాగే దుఃఖాన్ని అనుభూతి చెందకుండా జీవితాన్ని కూడా మనం దాటలేము అనమాట. అనుభూతి చెందాల్సిందే. చెంది అందులోంచి మనం నేర్చుకోవాల్సిందే. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మరొక్క 10 నిమిషాల పాటు మెడిటేషన్ చేసుకుందాము. ధ్యానం అయిన తర్వాత మీ అనుభవాలు, మీ ఆలోచనల్ని పంచుకుందాం. చక్కగా కళ్ళు మూసుకుని మీ ఆ శరీరాన్ని అంతా చక్కగా రిలాక్స్ చేయండి. శ్వాసను లోపలికి తీసుకోండి. మీ శరీరాన్ని అంతా అనుభూతి చెందండి. శ్వాసను బయటికి వదులుతూ మొత్తం మీ శరీరాన్ని అంతా చక్కగా రిలాక్స్ చేయండి. ఎరుకతో ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. శ్వాస ఒక అద్భుతమైన సాధనం.
శ్వాస ద్వారా మనం అనుభూతి లోపలికి, దుఃఖం లోపలికి ప్రయాణించగలుగుతాం. మన శ్వాస అనేది ఎరుక యొక్క సాధనం. ఆ శ్వాసతో ఉండడం ద్వారా ఈ వర్తమాన క్షణంలోకి, ఎరుకలోకి మనం ప్రవేశిస్తాం. శ్వాస ద్వారా స్వీకరిస్తాం, శ్వాస ద్వారా విడిచిపెడతాం, శ్వాస ద్వారా పొందుతాం. అది ప్రాణశక్తినే కాదు, అవగాహనని, జ్ఞానాన్ని, ఎన్నిటినో శ్వాసను క్యారీ చేస్తుంది. మన శ్వాస ఒక అద్భుతం. మన శ్వాస ఒక హీలింగ్ టూల్. మన శ్వాస మనతో మనల్ని ముడివేసి ఉంచే ఒక గొప్ప యాంకర్. మన శ్వాస జీవితాన్ని, జీవాన్ని అనుభూతి చెందేలా మనల్ని ఉంచే ఒక జీవశక్తి. మన శ్వాసలో సర్వస్వము, సర్వ రహస్యాలు దాగి ఉన్నాయి. ఆ శ్వాస ద్వారా శ్వాసను మరి మీ శరీరాన్ని, సబ్ కాన్షియస్ మైండ్ ని అంతటిని మీరు అనుభూతిలోకి తెచ్చుకోగలరు. మీ ఉనికిని భావించగలరు. పూర్తిగా మీ శ్వాసతో ఉండండి. మీ శరీరంతో ఉండండి. మీ యొక్క శక్తిని అనుభూతి చెందండి. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి చిత్తంబికను, నీ చిత్తంబికను. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి చిత్తంబికను, నీ చిత్తంబికను. మరువను ఆహారమును, మరువను సంసార సుఖము, మరువను ఇంద్రియ భోగము, మాధవని మాయ. మరువను ఆహారమును, మరువను సంసార సుఖము, మరువను ఇంద్రియ భోగము, మాధవని మాయ. మరిచెద సుజ్ఞానంబును, మరచెద తత్వరహస్యము, మరచెద సుజ్ఞానంబును, మరచెద తత్వరహస్యము, మరచెద గురువును దైవము, మాధవని మాయ. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి చిత్తంబికను, నీ చిత్తంబికను. విడువను పాపము పుణ్యము, విడువను నా దుర్గుణములు, విడువను మిక్కిలి ఆసల విష్ణుడని మాయా. విడువను పాపము పుణ్యము, విడువను నా దుర్గుణములు, విడువను మిక్కిలి ఆసల విష్ణుడని మాయా. విడిచెద షట్కర్మంబును, విడిచెద వైరాగ్యంబును, విడిచెద షట్కర్మంబును, విడిచెద వైరాగ్యంబును,
విడిచెద ఆచారంబును విష్ణుడని మాయా. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి చిత్తంబికను, నీ చిత్తంబికను. తగిలెద బహుళం పటముల, తగిలెద బహుబంధముల, తగలను మోక్షపు మార్గము తలపున ఎందైనా. తగిలెద బహుళం పటముల, తగిలెద బహుబంధముల, తగలను మోక్షపు మార్గము తలపున ఎందైనా. అగుపడ శ్రీ వెంకటేశ్వరాంతర్యామివై, అగుపడ శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై, నగి నగి నను నీవేలితి నాకాయి మాయా. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి చిత్తంబికను, నీ చిత్తంబికను, నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. హాయిగా చక్కగా శ్వాస మీద ధ్యాస, మై డియర్ ఫ్రెండ్స్. ఆఖరి ఒక్క నిమిషము శ్రద్ధగా శ్వాస మీద ధ్యాస. మరి 10 సెకండ్లు, మై డియర్ ఫ్రెండ్స్. మీ శ్వాస యొక్క శబ్దాన్ని వినండి. మీ శ్వాస యొక్క చక్కటి ఆ రిథంని గమనించండి. మీ శ్వాస ధార యొక్క సరళతని అనుభూతి చెందండి. ఆఖరి 5 సెకండ్లు మీ శ్వాసతో పాటుగా పూర్తిగా మీ శరీరాన్ని కూడా అనుభూతి చెందండి. ఎప్పుడైతే మీరు కళ్ళు తెరవడానికి సిద్ధంగా ఉంటారో అప్పుడు మెల్లగా మెల్లగా మీ 2 చేతులను తీసి ఈ 2 కన్నుల మీద ఉంచుకోండి.
ఒక్క 4 సెకండ్ల పాటు ఈ రోజు స్వీకరించిన ఈ జ్ఞానాన్ని అంతా పూర్తిగా మీ ప్రతి అణువులోకి స్వీకరించండి. ఇకపై ఎప్పుడు ఆ దుఃఖాన్ని అనుభూతి చెందినా దానిని పూర్తిగా అనుభూతి చెంది దాని నుంచి అన్- చాలా తక్కువ సమయంలో త్వరగా రాగలను అనే నిర్ణయాన్ని తీసుకోండి. ఆ నిర్ణయాన్ని తీసుకోవడంతో మెల్లగా మీ చేతులను తొలగించి మీ కళ్ళని తెరవండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, వండర్ఫుల్ మెడిటేషన్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకా ఆర్ట్ ఆఫ్ సఫరింగ్ గురించి నేర్చుకుంటూ ఉన్నాను, ఇంకా సాధన చేస్తూ ఉన్నాను. మరి మీరు కూడా నాలాగే తెలుసుకుంటూ ఇంకా సాధన చేయడం మొదలు పెడతారని, చేస్తూ ఉంటారని ఆ, మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మరి ఓవర్ టు యూ భవానీ గారు. థ్యాంక్ యూ దేవి గారు. అసలు బ్యూటిఫుల్ సెషన్, అంటే చాలా అవసరమైన సెషన్ అందరికీ కూడా. అండ్ ఎందుకంటే ఫస్ట్ లాస్ట్లో చెప్పింది ఫస్ట్ మొత్తం మొదలుకోవాలి. ఆనందానికి పునాది దుఃఖమే. సో బ్యూటిఫుల్. అంటే దాన్ని అసలు ప్రతి సఫరింగ్కి కూడా ఒక కారణం ఉంది, ఒక పర్పస్ అనేది ఉంది. సో ఇది మనం గుర్తుపెట్టుకొని, ప్లస్ మీరు దాని ద్వారా ఎలా బాధపడుతున్నాం అంటే, ఫస్ట్ ఒక ఆరో ఆల్రెడీ ఉంది, దాని మీద సెకండ్ ఆరో కూడా వేసుకొని, అంటే దానికి సంబంధించిన ఆలోచనల ద్వారా మనం దాన్ని ఇంకా పెంచుకుంటున్నాము. సో అది కాకుండా జస్ట్ మనం మన శ్వాస ద్వారా, మన శ్వాసతో ఉండి, అంటే బేసిక్గా మనకి మనం టైం ఇచ్చుకొని ఎరుక ద్వారా కూర్చుని మిగతా అవన్నిటి మీద పెట్టి మనల్ని మనం బిజీగా ఉంచుకొని ఎలా దాని నుంచి దూరంగా వెళ్తున్నాం అనేది గమనించుకుని, మనతో మనం ఉండడం ద్వారా దాని నుంచి ఎలా బయటపడవచ్చు. ప్లస్ అది మనమే కాకుండా మనకి కావాల్సిన, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక థెరపీస్ కానీ, వేరే వర్క్ షాప్స్ కానీ, వేరే ఎక్కడికైనా వెళ్ళి దానికి కావాల్సిన సహాయం కూడా తెచ్చుకోవచ్చు మనము. అవన్నీ తెలుసుకుని దాని నుంచి బయటపడాలి. సో బ్యూటిఫుల్ సెషన్ దేవి గారు. అంటే చాలాసార్లు వినాలి, చాలా మందికి ఇది నిజంగా రీచ్ అవ్వాల్సిన సెషన్. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఎవరైనా క్వశ్చన్స్ ఉన్నా మేడంని, లేదా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకొని కూడా ప్లీజ్ రేజ్ యర్ హ్యాండ్స్. ఎస్ సంజయ్ గారు, అడ్మిట్ చేసుకోండి. హలో, హలో నమస్తే అమ్మ దేవి గారు. నమస్తే అండి. మొన్న ఇన్నర్ చైల్డ్కి వెళ్ళాము, అక్కడ మీ మదర్ కలిసారమ్మా, మాట్లాడాము. ఓకే అండి, క్యూఎల్యూలో ఆ, అద్భుతం. దివ్య మాతృ దివ్య బుక్ చదవమని చెప్పారు, మీరు ధ్యాన రాసింది. మాతృత్వం. ధ్యాన మాతృత్వం. నేను ఎప్పుడు ఆ బాధ వచ్చినప్పుడు తప్పించటమేనమ్మా, అసలు దాన్ని ఫీల్ అవ్వాలి ఇలా కూడా నాకు చాలా అర్థం అయ్యేది కాదు. ఇప్పుడిప్పుడే కొంచెం అర్థమవుతుంది, దాన్ని అనుభవిస్తే తప్ప అది. ఇంకా ఇవాళ కొత్తగా ఏమైందంటే మీ ద్వారా ఆ శ్వాసించటము, ఆ శ్వాసిస్తే అది హీల్ జరిగి అలా వెళ్ళిపోతుందేమో అనిపించిందమ్మా. అవునండి, దాని ఉమ్, లోపలికి శ్వాసించాలి, ఆ బాధ లోపలికి శ్వాసించాలి, దాన్ని పూర్తిగా అనుభూతి చెందుతూ. ఉమ్. శ్వాస ఒక గొప్ప హీలింగ్ సాధనం అనమాట అండి. ఉమ్. అవునండి. థ్యాంక్ యూ 3 అండి. రోజుల నుంచి క్లాసులు చాలా బాగుంటున్నాయమ్మా. ఎలా థ్యాంక్ యూ. ఉందండి క్యూఎల్యూ ఇన్నర్ చైల్డ్? బాగుందమ్మా. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. బాగుంటుంది. అద్భుతం అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సంజయ్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. దేవి గారు, అంటే ఇంకొక క్వశ్చన్ ఉంది. ఏంటంటే బాధకి కారణం తెలియడానికి మనము ధ్యానం చేయాలని చెప్తున్నారు కదా. సో ఇక్కడ అలా అడగటం ఏమడుగుతున్నారంటే, బాధ తెలుసు కానీ చెప్పలేరు, దాన్ని ఫేస్ చేయలేరు ఎలా, బాధ తెలుసు కానీ చెప్పలేమా? దాని నుంచి చెప్పలేరు, బయటపడటం ఎలా? ఆ దానిని అవసరం లేదండి. మన బాధను ఎవరితో చెప్పక్కర్లేదు. దానిని మనం అనుభూతి చెందాలి, దానిని స్వీకరించి అనుభూతి చెందాలి, ఉన్నదాన్ని ఉన్నట్టుగా గుర్తించి. నాకు బాధ ఉంది, నాకు బాధ ఉంది, నన్ను బాధ పెట్టిన వాళ్ళు వీళ్ళు, వాళ్ళ వల్ల నాకు బాధ ఉంది, లేకుంటే వీళ్ళ వల్ల నాకు బాధ ఉంది అని చెప్పేసి, లేకుంటే నన్ను అందరూ బాధ పెట్టే వాళ్ళే వస్తారు, నన్ను ఎందుకు వాళ్ళు బాధ పెట్టాలి, ఈ స్టోరీలోకి వెళ్లకుండా ఉన్న బాధని ఉన్నట్టుగా గుర్తించి గమనించి కళ్ళు మూసుకొని దాన్ని పూర్తిగా శరీరంలో ఎక్కడ అనుభూతి చెందుతున్నారో అనుభూతి చెందుతూ దాని లోపలికి శ్వాసిస్తూ దానిని ఆ అనుభూతి చెంది రిలీజ్ చేసేసుకోవాలన్నమాట. దాన్ని అనుభూతి చెందితే, దాన్ని ఫేస్ చేస్తే, దాని లోపలికి శ్వాసిస్తే, ఎరుకతో దానితో ఉంటే అది కరిగిపోతుంది. లేదంటే దానికి ఇంకా మూల కారణం ఏంటో తెలుస్తుంది.
దాంట్లోంచి మనం ఏం జ్ఞానం ఉందో అర్థమవుతుంది. ఇప్పుడైనా కొన్ని సందర్భాల్లో సహాయం కూడా అవసరం అవుతుంది దానికి, ఫర్దర్ గా హెల్ప్ కొంతమందికి. అంతే, అదనమాట. అంటే మనము ఆ బాధ యొక్క రెండవ యారోలోకి వెళ్ళకుండా మొదటి యారోతో ఉండాలి. రెండవ యారోలోకి వెళ్తే ఆ బాధ ఇంకా పెరుగుతూ ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది తప్ప హీలింగ్ జరగదు. కానీ మొదటి యారోలోకి వెళ్తే గనక అప్పుడు హీలింగ్ అనేది జరుగుతుంది. ఓకే. సో మనం కరెక్ట్గా గమనించుకోవాలి మనం ఏ ఏరాలో ఎక్కడ ఉంటున్నాం అనేది. ఎక్కడ ఉన్నాము, రెండో యారోలో బాధను పట్టుకుంటే అది అది తగ్గదు, ఇంకా ఇంకా పెరుగుతూ వెళ్తుంది. రెండో యారో మనం వేసుకునేది. మొదటి యారో అనేది యాక్చువల్ గా ఉన్న దుఃఖము, దాంతో మనం డీల్ చేయాలి. థ్యాంక్ యూ గారు. శ్రవంతి గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఆ యొక్క చాలా చక్కగా చెప్పారు. ఇది సఫరింగ్ అనేది జనరల్ అందరూ అవాయిడ్ చేయడానికే చూస్తాము. ఆ, వేరే దానికి మూవ్ ఆన్ అయిపోవాలని. ఆ, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈరోజు సెషన్. ఎవ్రీడే ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. ఈరోజు ఎవ్రీడే ఒక్కొక్క నేను ఎక్సైటెడ్గా ఉన్నాను రేపు ఏం చెప్తారా అని. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫర్ షేరింగ్ యువర్ గైడెన్స్, విజ్డమ్, నాలెడ్జ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ స్రవంతి, సో గుడ్ టు హియర్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నైస్. థ్యాంక్ యూ శ్రవంతి. ఈ సందర్భంలో తిక్నాథాన్ గారి వీడియోలు ఉన్నాయండి యూట్యూబ్ లో. ఆయన చెప్పినవి, ఆయన చాలా అద్భుతము. ఆయన బుద్ధుడే, ఇంకా ఎవరు కాదు, ఆయన సాక్షాత్తు బుద్ధులే ఆయన ఆయన కింద వచ్చారు. ఆయన వీడియోలు ఉన్నాయి. ఆయన చెప్పినప్పుడు కూడా ఎలా చెప్తారంటే, ఇలా వచ్చి వెంటనే క్లాస్ మొదలు పెట్టారు, ఇలా కూర్చుంటారు కొంతసేపు, అలా ఎరుకను అనుభూతి చెందుతారు. తర్వాత అక్కడ బెల్స్ ఉంటాయి అన్నమాట, ఆయన దగ్గర బౌల్స్ ఉంటాయి. ఠింగ్ మన బౌల్ కొడతారు, ఆ శబ్దాన్ని అంతా పూర్తిగా వింటారు. మళ్ళీ ఠింగ్ మన కొడతారు, మళ్ళీ పూర్తిగా వింటారు, మళ్ళీ ఇంకొకసారి కొడతారు. 3 సార్లు కొట్టి పూర్తిగా విని పూర్తిగా ప్రజెన్స్ లోకి వచ్చిన తర్వాత అప్పుడు మెల్లగా మాట్లాడటం మొదలు పెడతారు. అసలు ఆ ఎరుక అంటే ఏంటి, లోతుగా వెళ్ళడం అంటే ఏంటి, ఆ ప్రశాంతత అంటే ఏంటో ఆయన్ని చూస్తే మనకి అర్థమైపోతుంది అనమాట. ఆయన వీడియోస్ ఉన్నాయండి ఈ సబ్జెక్ట్ మీద, ఈ టాపిక్ మీద ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి ఆయనవి. అవి కూడా చదవండి, అవి కూడా చూడండి, అప్పుడు మరింత బాగా అర్థమవుతుంది. నాకు వచ్చిన అవగాహన, నాకు తెలిసిన జ్ఞానం వరకు నేను పంచుకున్నాను. అవన్నీ కూడా మీ అంతటి మీరు మరింత లోతుగా ఈ సబ్జెక్ట్ లోకి వెళ్ళి ఇంకా తెలుసుకోవచ్చు అనమాట. నిన్న చెప్పిన ఆ ఈ ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ గురించి కూడా ఆయన వీడియోలు ఎన్నో ఉన్నాయి. మార్షల్ రోజెన్బర్గ్ గారి గురించి నేను పరిచయం చేసే ఆ మాస్టర్స్, వాళ్ళ యొక్క పుస్తకాలు, వాళ్ళ యొక్క వీడియోస్, వాటిని ఫర్దర్ గా మరింత లోతుగా మీరు మళ్ళీ వింటూ మళ్ళీ మరింత తెలుసుకుంటూ ఉంటే అప్పుడు ఆచరించడం సులభం అయిపోతుంది. ఓకే. దేవి గారు నిజంగా చాలా చాలా హెల్ప్ అయ్యే సెషన్ అండి అందరికీ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. అది లింక్ అడుగుతున్నారండి, ఏమక్కర్లేదు, ఎన్విసి అని కొట్టండి, నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ అని కొడితే వచ్చేస్తాయి మీకు యూట్యూబ్ లో లింకులన్నీ. బుక్ కూడా అమెజాన్ లో ఉంది. ఎస్, ఎన్విసి. సెషన్ కంక్లూడ్ చేద్దామండి. ఐ థింక్ ఐ డోంట్ సీ ఎనీ అదర్ హ్యాండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరూ కూడా చక్కగా ఇక్కడ ఈరోజు జాయిన్ అయ్యి ఈరోజు ఎంత అద్భుతమైన విషయాన్ని మనం నేర్చుకున్నాము. దీన్ని మరి అందరితో కూడా పంచుకుందాము. సో అలాగే రేపు మళ్ళీ ఇదే టైంకి ఇక్కడే కలుసుకొని ఇంకొక అద్భుతమైన టాపిక్ గురించి నేను నేర్చుకుందాం దేవి గారి ద్వారా. సో అంతవరకు సెలవు మాస్టర్స్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ మాస్టర్స్, అందరికీ బాయ్. అలాగే వరల్డ్ మెడిటేషన్ డే December 21 అందరూ రిజిస్టర్ చేసుకోండి. ఆ రోజు 9:30 నుంచి 10:30 వరకు ఇండియా టైంలో మొత్తం అందరూ కూడా ఎవరైతే మెడిటేటర్స్ ఉన్నారో అందరూ కూడా సింక్రనైజ్డ్ మెడిటేషన్ కి కనెక్ట్ అయ్యి జాయిన్ అయ్యి దాంతో మీరు కలిసి మెడిటేషన్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.